కేసీఆర్ తిన్నాడేమో తిన్నాడేమో కానీ ఇంత అన్యాయం లేదుగా. రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కూలిపోయింది. రియల్ ఎస్టేట్ అంటే గుర్తొచ్చింది, అక్కడ మహేష్ యాదవ్ అని చెప్పి రియల్ ఎస్టేట్ బిజినెస్ పర్సన్ ఒక అతను మూసీ చుట్టుపక్కల ఉన్నాడు. బిజినెస్ లో ఏం చేసుకుంటారు, ఎంత పెద్దోడు ఎంత లావోడు ఎంత పొడగటోడు వచ్చినా తిప్పి కొడితే 10 గజాలలో కూడా పెట్టారు మీ బొందలు, 10 గజాలలో కూడా మీ బొందలు పెట్టారు. ఎందుకు కోట్లు ఒక్కటే రాసి పెట్టుకోరు. ఇవాళ మీరు కష్టపడి మంది పొట్టలు కొట్టి అవి వేసి ఉన్న 2 పిల్లల్లో 3 పిల్లలు కడుపు నింపాలనుకుంటారు కానీ ఆ కడుపులు కూడా లేకుండా పోతాయి ఒక్కొక్కరు. మీ వీలైతే బీద వాళ్ళకి ఇంత సాయం చేయరు, పైసలు పెట్టి ఏం చేసుకుంటారు. కోట్లు 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 తినరు, చూద్దాం తినరు కోట్లు. ఎవరు తింటాడు? నోట్లు మొత్తం ఇట్లా చెప్పుకొని తినరు. అన్నమందుకు తింటారు. ఏ ఒక్కడన్నా రైతుకు సాయం చేస్తుండా? ఓ రైతే రాజు, రైతే రాజు. ఏడంగా రాజు అయిండు రాజు. వాడు పండించిన పంట కూడా ధర ఫిక్స్ చేసుకునే అర్హత లేదు, అప్పుడు రైతే రాజా? సిగరెట్ అమ్ముతాడు పెట్టుకుంటాడు, మందు అమ్ముకుంటాడు పెట్టుకుంటాడు, గుట్ట అమ్ముకుంటాడు, అందరికి రైతు ఉంది, ఒక రైతుకు మాత్రం లేదు. రైతు బంధు ఇవ్వచ్చు కదా. అంత పాపం ఏం చేశారు నీకు రైతులు? రైతు బంధు ఇస్తలేవు. ఏ ఊర్లలో పోతే మరి ఘోరం. ముసలోళ్ళకైతే సన్నబియ్యం అని ఇస్తున్నావు. ఏడవనే సన్నబియ్యం డీలర్ పోయి చూడిపోయి ఎంత గొప్ప చేసుడు డీలర్. మంచివేమో ఇంకా నైట్ పూట డీసీఎం లెక్కిస్తారు. ఉసుకున్నాయి, రాళ్ళున్నాయి, రప్పలున్నాయో ప్రజలకు ఇస్తారు. ఏమన్నా అంటే పైనుంచి వస్తలేవు, ఆకాశం నుంచి వస్తలేవు మాకు అని చెప్తారు. సో ఎట్లా ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? మీకు గెలవడం తెలిసి ఎట్లా చేస్తున్నారంటారా? అసలు అన్న ఇక్కడ ఉండే ఉద్దేశం ఉందో అర్థం కావట్లేదు, లేకపోతే పోతాడో అర్థమైతే ఏం దోస్తలేదు మాకే. ఏడికెంచి తేవాలంటున్నావు, మరి ఏడికెంచి చేద్దామని చెప్పేసి మరి ఇన్ని వేల కోట్లు పెట్టి నేను అభివృద్ధి చేస్తా అంటున్నావు. కరెంట్ కూడా అప్పు తెచ్చాడు, అన్ని అప్పు తెచ్చినావు. ఇప్పుడు ఏంటి ఎలక్ట్రిక్ బస్సులు ఏమో పెట్టిండు కొత్తగా, అవి కూడా ప్రైవేట్ అంట. మళ్ళా ఈయన కొనలేదు, కరెంట్ మనమే ఇవ్వాలి. ఇప్పుడు ఇంతమంది మా మీద మన్ను పోసినట్టే వాళ్ళ పుట్టల మీద మన్ను పోసినట్టే కదా. దేనికి ఎలక్ట్రీషియన్ కరెంటు బండ్లు ఏ బండ్లు దేనికి? ఆ బస్సులు ఏం ఉపయోగం ఉంది దానివల్ల? ఫ్రీ బస్సు పెట్టిన తమ్మి. నిన్నగాక మనందరూ చూసారు ఆ వీడియో, పండుగ అమ్ముకుంటుంది అది అల్లబోయి. ఫ్రీ బస్సు తీసేయి, దాని మీద వచ్చి ఆదాయంతో ముసలి పింఛన్లు పెంచు. ఇప్పుడు ఊరికి అవుతాడు 100 రూపాయలు జోలే లేకుండా పోతాడా? వాడు పోడు. పింఛన్లు చేస్తలేవు. నీ తులం బంగారం నోట్ల మనం నీ తులం బంగారం మాకు వద్దు, నీ అర్ధ తులం బంగారం మాకు వద్దు. ఉన్న దాంట్లోనే మేము ఏదో ఒకటి పెట్టుకొని పెళ్లిళ్ళు చేసుకుంటామేమో కానీ మరింత దారుణం అయితే చెయ్యవు. వద్దనే చెప్తున్నాం నీకు. నువ్వు తెలంగాణను అభివృద్ధి చేయకపోయినా పర్లేదు, రేవంత్ రెడ్డి అని ఒక్కటే చెప్తున్నా. తెలంగాణను అభివృద్ధి చేయకు, అభివృద్ధిలోకి తీసుకురాకు. ఐట్రా వద్దు, ఈట్రా వద్దు, ఏట్రా వద్దు. నీ వల్ల అయితే రోడ్లు వేసి ఇప్పుడు కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ చిన్నపిల్ల వికలాంగులకు కానీ ప్రతి ఒక్కరి కష్టాలను వాళ్ళకి సాయం చేయి. ప్రతి ఒక్కరు వచ్చిన కాలు మొక్కుతారు అంతే తప్ప నేను 5,000 కోట్లు పెట్టి నేను గాంధీ తాతది పెడతా, 10,000 కోట్లు పెట్టి నేను మూసి నదిని కడుక్కొస్తా అంటే కాదు. అక్కడ నీది కొడంగలే కదా? కొడంగల్. మరి ఆడెట్లుంది నా పాలన? ఈ ఎట్లుంది? పాలు పోసినట్టే ఉంది. పాలు పోస్తున్నా పెట్రోల్ పోస్తున్నా. పటేల్ పని లేక పటేల్ ఇంటికి వస్తానంట, సల్ల పోసి ఇల్లు అలక పెట్టినట్ట. గట్లనే ఉంది. అంటే అక్కడ రైతులు పొరబెట్టుకుంటున్నారు కదా, చనిపోతామని సిద్ధపడుతున్నారు. చచ్చిపోతే